బిఆర్ గవాయ్ అండ్ కేవి విశ్వనాథ్ జడ్జెస్, సుప్రీంకోర్టు జడ్జెస్ ఆర్టికల్ 142 కాన్స్టిట్యూషన్ రాజ్యాంగం ప్రకారంగా జడ్జిమెంట్ ఒకటి ఇవ్వడం జరిగింది, బుల్డోజర్ జస్టిస్ అని. దీని పరంగా మున్సిపాలిటీ వారు ఏదైనా కన్స్ట్రక్షన్ ఏమైనా మేము ఎవరైనా ఇల్లీగల్గా కట్టినా, ఎంక్రోచ్ అయినా కూడా వాళ్ళకి ప్రేయర్ నోటీస్ ఇవ్వాలి, వాళ్ళ దగ్గర నుంచి రిప్లై తీసుకోవాలి, వాళ్ళకి ఆపర్చునిటీ ఫర్ హీరింగ్ ఇవ్వాలి, వినాలి. విన్న తర్వాత ఆర్డర్ పాస్ చేస్తే వాళ్ళకి అప్పీల్కి వెళ్ళటానికి టైం ఇవ్వాలి. అప్పీల్ అథారిటీ కూడా కోర్టు వారు ఏమైనా డిసైడ్ చేస్తే దానికి ప్రేయర్గా నోటీస్ తెలియపరచాలి, తర్వాత వచ్చి పంచనామా చేయాలి. ఇలా చెయ్యకుండా వచ్చి అన్యాక్రాంతంగా వచ్చి పగలగొడితే వాళ్ళ మీద కాంపన్సేషన్ అంతా వాళ్ళ మీదే తీసుకోవాలని జస్టిస్ గవాయ్ గారు ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు జడ్జిమెంట్. మనం అందరం కూడా భారతదేశంలో ఉంటున్నాము, భారత రాజ్యాంగాన్ని లోబడే మనం జీవించాలి, చట్టానికి వ్యతిరేకంగా కాకుండా. కానీ మన మున్సిపల్ కమిషనర్ గారు ఆర్టికల్ 142ని సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జి గారు ఇచ్చినటువంటి గైడ్లైన్స్ని జడ్జిమెంట్ వైలేట్ చేసి అన్యాక్రాంతంగా మా క్లయింట్ల ఆస్తిలోకి చొరబడి డిమాలిష్ చేశారు. ఎటువంటి ఆయన పార్టీగా ఉన్న కేసులో కూడా ఎటువంటిది పిటిషన్ వేయకుండా ఏమండి ఇలా డిమాలిషన్ చేస్తున్నాము, మాకు బలాన్ పర్మిషన్ వచ్చింది అని కానీ, బలాన్ ఆర్డర్ ఇవ్వండి అని కానీ, ఇలా ఈరోజు వెళ్తున్నామని ఆయన పార్టీగా ఉన్న కేసులో కూడా తెలియపరచకుండా చేసి డిమాలిష్ చేయటం చాలా అన్యాక్రాంతం. నా క్లయింట్కి భారీ నష్టం జరిగింది. ఈ నష్టాన్ని అంతటికీ బాధ్యత కమిషనర్ గారు వహించాల్సి వస్తుంది. నా క్లయింట్ తీసుకునే చట్టపరమైన చర్యలకు ఆయన బద్దుడై ఉండాల్సి వస్తుంది. ఆయనే హైకోర్టులో ఒక రకంగా కౌంటర్ రాశారు, OS 409లో కౌంటర్ స్టేట్మెంట్ కూడా డిఫరెంట్గా కాంట్రాగా రాసుకున్నారు. ఆయనకు అన్నీ తెలుసు, కావాలని అన్యాక్రాంతంగా మా ఆస్తులకు చొరబడి, మా క్లయింట్ ఆస్తులకు చొరబడి ఈ విధంగా డిమాలిష్ చేయడం జరిగింది వితౌట్ కోర్ట్ ఆర్డర్. అలాగే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ వైలేషన్ చేశారు. అలాగే గతంలో కూడా 9-10 అప్పుడు 9-10 ఆయన ఎక్స్పర్ట్ అయిపోయి మా క్లయింట్ ఆస్తులను డిమాలిష్ చేయడానికి వచ్చినప్పుడు కూడా అప్పుడు ఆయన ఆర్డర్ చూసి వెనక్కి వెళ్ళిపోయారు. ఆ రోజున మేమందరం కలిసి మా క్లయింట్స్ జనసేన పార్టీకి చెందిన వాళ్ళు. ఆ రోజున జనసేన పార్టీ ఆఫీసులో బండి రామకృష్ణ గారు, సామినేని ఉదయభాను గారు, ఇంకో లేడీ చైర్మన్ ఎవరో ఉన్నారు. వీళ్ళందరూ కలిసి ప్రెస్ మీటింగ్ జరుగుతుందంటే అక్కడ రమ్మంటే రామకృష్ణ గారు మా క్లయింట్లు జనసేన పార్టీ సైనికులతో 200 మంది ప్లస్ వాళ్ళతో పాటు నేను కూడా కలిసి రామకృష్ణ గారిని అక్కడ కలవడం జరిగింది. రామకృష్ణ గారు కాగితాలు ఇవ్వండి, నేను చూసి మా లీగల్ అడ్వైజర్కి చూపించి మాట్లాడతాను అన్నారు. తర్వాత మా క్లయింట్లు బండి రామకృష్ణ గారికి కాగితాలన్నీ ఇవ్వగా చూపించుకుని అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి అని చెప్పడం కూడా జరిగింది ఆ క్లయింట్కి.